మీ క్యారెక్టర్ గురించి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పండుగలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇకపై నిధులు ఇవ్వబోమని కమిషనర్ వైవో నందన్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, మౌలిక వస్తువులపై మాత్రమే ఖర్చు చేయనున్నామని చెప్పారు. నగర అభివృద్ధి పన్నుల ద్వారానే సాగుతాయని, ప్రజలు తమ పన్నులు సకాలంలో చెల్లించి భాగస్వామ్యం వహించాలని కోరారు. ప్రజల నుంచి వసూలైన నిధులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకై వినియోగిస్తామని, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఒక అవధి లేకుండా ఈ పండుగలు వీటి మీద పెట్టేటువంటి ఖర్చు పెరిగిపోతా ఉంది. ఇది కార్పొరేషన్ పైన అదనపు భారంగా ఉంటూ అభివృద్ధి వైపు చెల్లించాల్సిన నిధులు కాస్త ఇటువంటి ఈ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ మనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాం. దీన్ని ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్పొరేషన్లో మనకు అభివృద్ధే ప్రధానం కాబట్టి కార్పొరేషన్ ఇక నుండి ఈ ఫెస్టివల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటుందో వీటికి ఖర్చు చేయడానికి తాత్కాలికంగా ఇటువంటి శాంక్షన్స్ భవిష్యత్తులో ఇచ్చేందుకు అవకాశం లేదని చెప్పి దయచేసి అందరూ కూడా పెద్దలు, ఈ పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారు కూడా సహకరించాలని చెప్పి ఇక నుండి ఎటువంటి ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్కి కార్పొరేషన్ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అది కార్పొరేషన్ బాధ్యత. ఖచ్చితంగా శానిటేషన్, వాటర్ సప్లై కార్పొరేషన్ బాధ్యత తీసుకొని చేస్తుంది. అది తప్ప మిగిలినటువంటి అలంకారప్రాయమైనటువంటి అదనపు ఖర్చులన్నింటి కూడా తగ్గించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇక నుండి అటువంటి వాటికి ఎటువంటి శాంక్షన్స్ ఇవ్వబోమని, దానికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క సహాయ సహకారం